నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టీ ఆక్సిజన్. నేను ఇప్పటివరకు కొన్ని వేల వీడియోస్ని టెలికాస్ట్ చేయబడింది. కొన్ని వేల వీడియోస్ రికార్డ్ చేసాం. దీనివల్ల నా మెయిన్ ప్యాషన్ అంటే కొనుక్కునేవాడు ఎప్పుడు కూడా మోసపోకూడదు. మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఏ పారామీటర్స్ని దృష్టి పెట్టాలనే మాట ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూస్తే మీకే బెనిఫిట్. సో ఒక కొనుగోలుదారు కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయర్ కానీ, ఒక పర్చేసర్ కానీ ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎన్ని వీడియోలో చెప్పినా సరే చాలామంది మోసపోతున్నారు. ఏం చేయాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎవరిని అప్రోచ్ చేయాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాడికి కానీ, ఒక ఏజెంట్ కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక జాయింట్ వెంచర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ భూమాత అంత ఎదగాలనుకుంటే రియల్ ఎస్టేట్లో భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంతా ఆశ అత్యాశకి వెళ్తే ఫిర్వీటీకే, అత్యాశ దురాశకి వెళ్ళినట్టు చీట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫ్రీలాన్సర్ అందరూ మోసం చేయాలండి. మీరు చెక్ చేసుకోవాలి. కొంతమంది పర్మిషన్ లేకుండా అమ్మితే కొనకూడదు. పర్మిషన్ నుండి ఫ్రీలాన్స్ కొనుక్కుంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ కూర్చొని స్టిల్ యూ కెన్ టేక్ ఏ కాల్ విత్ ది అడ్వైస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లైక్ అస్. సో జనరల్గా తప్పులు ఏం చేస్తారంటే ఎమోషన్, సెంటిమెంట్, అంటే ఒక ప్రాపర్టీ చూడగానే అక్కడే ఎక్సైట్ అవ్వడం, కొనేద్దాం అప్పుడు సేల్స్ పీపుల్ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏజెంట్స్ కానీ సేల్స్ కానీ దే ట్రై టు కంక్లూడ్ ద డీల్ ఇన్ ద డే అండ్ సేమ్ డే. ఇప్పుడు మనం ఉరిశిక్ష తీసేటప్పుడు కూడా ఒక కోరిక ఛాన్స్ ఇస్తాడు. అంటే మీరు కొనుక్కునేటప్పుడు డోంట్ బీ ఇన్ ఎమోషన్, డోంట్ బీ ఇన్ ఎ సెంటిమెంట్, డోంట్ బీ ఇన్ ఎ హరీ, డోంట్ గో బ్యాక్ ఆఫ్ డిస్కౌంట్. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బంది మీకు. ఎందుకంటే ఎవరైతే తొందరపడుకుంటారో ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు థరో సర్వే చేయండి, మీ ప్రాజెక్ట్ చూడండి, ఫైనల్గా బిల్డర్ని కలవండి. బిల్డర్ కానీ, ప్రమోటర్ కానీ, ఎండి కానీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కలవండి. కలిస్తే మీకే బెనిఫిట్. కలిసి అర్థం చేసుకోండి. వాళ్ళు పాత వెంచర్స్ ఏం చేశారో చూడండి, ఎన్ని వెంచర్స్ చేశారో చూడండి, ఏ సెగ్మెంట్ చూసారో చూడండి. వీళ్ళు చేసిన తర్వాత 100 ప్రాజెక్ట్ చేశారనుకోండి, అది ఇంపార్టెంట్ కాదు. 100 ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశాడు, అది ఇంపార్టెంట్. అది లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మనం ఉండం. అట్లనే పర్మిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ పర్మిషన్స్, వేరా, హెచ్ఎండిఏ, డిటిసిపి కంపల్సరీ చూసుకోవాలి. ఈసీ, ఇన్కంప్లెన్స్ సర్టిఫికేట్, లీగల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్, మ్యుటేషన్, హ్యాండ్ లోన్స్, మార్ట్గేజ్. రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. ఒక మంచి 300 ఎకరాల ప్రాజెక్టులో వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారండి ఎన్ఆర్ఐ. నేనే చెప్పి లీగల్ ఒపీనియన్ వేరే లాయర్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ అంతా అవసరం అండి. ఆల్మోస్ట్ 10 acres పార్క్. టైటిల్ డిటిసిపి ఉంది, రేరా ఉంది. అన్ఫార్చునేట్ మనం చెక్ చేసాడు ఏమైందండి, ఈయన ఏ ప్లాట్ అయితే కొనుక్కుంటున్నాడో ఆ ప్లాట్ రేరా నుండి ఎగ్జామ్ట్ కాలేదు. అఫీషియల్గా రిలీజ్ అయింది, పేపర్ మీద రిలీజ్ కాలేదు. యూ సీ దట్ ఇన్వెస్టర్ ప్రాబ్లం. అడ్వాన్స్ ఇవ్వలేదు, నా మాట విని అడ్వాన్స్ ఇవ్వలేదు. జనరల్గా అడ్వాన్స్ ఇవ్వకుండా డాక్యుమెంట్స్ ఇవ్వరు. మినిమం టోకెన్ అడ్వాన్స్ 50,000 ఇప్పించి డాక్యుమెంట్ ఇప్పించి చెక్ చేసుకుంటే ఈ లోపల బయటపడింది. సో మీరు జనరల్ చెక్లో డీటెయిల్డ్, మనం ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి అన్నిటికీ డీటెయిల్డ్, డౌట్ వస్తే డీటెయిల్ స్టడీ చేస్తారు. అలా స్టడీ చేసిన కదా దేర్ ఆర్ మోర్ దెన్ 1000 ప్లాట్స్. 1000లో ఈ ఒక్క ప్లాట్ మాత్రం రేరా నుండి రిలీజ్ కాలేదు. అంటే ఆయనకి లోన్ రాదు, లీగల్లీ టైటిల్ నాట్ క్లియర్. సో ఇమీడియట్గా ఆఫీస్ వేరే ప్రాజెక్ట్ సజెస్ట్ చేసాం. అంటే లీగల్గా ఎంత ఇంపార్టెన్స్ అంటే లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటాను ప్రాపర్టీ. అది సరిగ్గా చూసి కొనుక్కోకపోతే మీరే ఇబ్బంది పడతారు. సో అట్లాంటివి చాలా కేసులు. సరైన ఏజెంట్ నమ్మండి. అందరు ఏజెంట్స్ చీట్ చేయరు, అందరు బిల్డర్స్ చీట్ చేయరు. 1-2% వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. మీరు ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే మీకు ఏంటంటే 80% గ్రౌండ్ వర్క్ వాళ్ళే చేసి పెడతారు. ఎందుకు? వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది. మీరు ఏజెంట్ అపాయింట్ చేసుకున్నప్పుడు కూడా ఏ ఏరియాలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, అక్కడ చూసి కొనుక్కోవాలి మీరు. లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే గట్కేసర్లో చేసిన ఏజెంటు కొల్లూరులో చేయడం కష్టం అండి. ప్లాట్లు అమ్మేవాడు విల్లాలు అమ్మలేడు.
దానికున్న స్కిల్ పారామీటర్స్ వేరండి. ఆ స్కిల్ ఉంటేనే మనం చెక్ చేయగలుగుతాం, లేకపోతే ఇబ్బంది పడతాం డబ్బులు ఇచ్చేసాక. అండ్ ఆర్ యూ టాకింగ్ టు ఏ డెసిషన్ మేకర్, ఆర్ యూ టాకింగ్ టు ఏ రైట్ పర్సన్? పాత కమ్యూనిటీలు మీరు వెళ్ళి చెక్ చేస్తారా? పాత కస్టమర్లతో మాట్లాడారా? ఎగ్జిస్టింగ్ కస్టమర్తో మాట్లాడారా? ఆఫీస్ అంబియన్స్ ఎట్లా ఉంది? అట్లనే మీకు ఈ అంబియన్స్తో పాటు రిమార్క్స్ ఎట్లా, రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, వ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే మీకు కొన్ని ఎక్కడో దగ్గర లీక్ అవుతాయి. మీరు పాత ప్రాజెక్ట్స్ చూడాలండి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూడాలి, అయిపోయిన ప్రాజెక్ట్స్ చూడాలి. చూసినప్పుడు మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సైట్లో ఎలా ఉంది, ఎంప్లాయీ శాలరీ ఇస్తున్నారా లేదా, ఎఫ్ఐఆర్ కేసులు ఏమైనా ఉన్నాయా, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే మీ ప్రాపర్టీలో 99% సేఫ్గా ఉండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. డీల్ అయిన తర్వాత, ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మీకు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇవన్నీ చూసుకోకుండా డబ్బులు అవ్వదు, డిస్కౌంట్ ఇస్తారని చెప్పి ఎగేసుకొని కొనుక్కుంటే మీరు ఇబ్బందుల్లో పడే. ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్ కానీ, బఫర్ జోన్ కానీ, ట్రిపుల్ వన్ జీవో జోన్ కానీ, కన్జర్వేషన్ జోన్ కానీ, ఫారెస్ట్ జోన్, రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు ఓవర్కమ్ అవ్వాలంటే డెఫినెట్గా నేను చెప్పిన అడ్వైజ్ తీసుకొని మాలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ దగ్గరికి వస్తే మీకు మేలు జరుగుతుంది. కాకపోతే ఈ 1 year 2 year ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నా ఉద్దేశం. మీరు ఎవరి దగ్గర మంచి అనుగుండి 20-30 years అనుగుండి ఫీల్డ్లో కొన్ని వేలు ట్రాన్సాక్షన్ చేసేవారి దగ్గరికి వెళ్తే మీ ట్రాన్సాక్షన్ అనేది పాజిటివ్గా ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది, మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. లేదంటే ఇబ్బంది పడతారు. సో అవన్నీ కాకుండా ఉండాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. నా నెంబర్ నుంచి 9949579170. రియల్టీ ఆక్సిజన్ అనేది గత దశాబ్దాలుగా పనిచేస్తుంది. మెయిన్గా ఇన్వెస్టర్స్ అడ్వైజర్ సెల్ ఉంది. ట్రైనింగ్ టు ఏజెంట్స్, లేడీస్ 20 నుండి 60 సంవత్సరాల దాకా ట్రైన్ చేస్తాం. 30,000 మంది ట్రైన్ చేసిన ఘనత ఉంది. 30,000 మంది ఇన్వెస్టర్ని గైడ్ చేసిన ఘనత ఉంది. అదేవిధంగా మెంటరింగ్, కార్పొరేట్ ట్రైనింగ్, ఇవన్నీ రంగాల్లో కూడా మేము సహాయం చేస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్ మార్కెటింగ్ ముఖ్యంగా, అంటే చాలామంది ల్యాండ్ లార్డ్స్ ప్లాట్లు అమ్ముకోలేవుతున్నారు, బిల్డర్స్ కూడా ప్లాట్స్ అమ్ముకోలేవుతున్నారు. దీనికి మీరు సరైన ట్రైన్ టీమ్స్తో మీకు హెల్ప్ చేస్తాం. మీ ఇన్వెంటరీని రెవెన్యూ రూపంలో మార్చడానికి హెల్ప్ చేస్తాం. జాయింట్ వెంచర్స్ కూడా బాగా చేస్తున్నాం. దాదాపు 10 ఎకరాల నుండి 200 ఎకరాల దాకా జాయింట్ వెంచర్స్ చేసాం. ఈ సర్వీస్, ఏ సర్వీస్లో మీకు సపోర్ట్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ 9949579170. థ్యాంక్ యూ, గుడ్ లక్.